నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నింటిలో నుండి యెహోవా వానిని విడిపించును. చాలాసార్లు మనం అనుకుంటాం మనం నీతిగా ఉంటున్నాం గనక మనకి ఆ కష్టాలు ఏమీ రావని. కానీ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే నీతిమంతునికి అనేకమైన ఆపదలు వస్తాయంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే వాటన్నింటిలో నుండి యెహోవా వానిని విడిపించును అని రాయబడింది. వాటన్నింటిలోంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు. దేవునిలో మనం ఎదుగుతున్నప్పుడు, యథార్థంగాను నీతిగా బ్రతుకుతున్నప్పుడు అనేకమైన ఆపదలు మనకు కలుగుతాయి, అనేకమైన దెబ్బలు, ఎదురు దెబ్బలు మనకు కలుగుతాయి. ఎందుకంటే మనం నీతిగా ఉంటున్నాం కనుక. అంతేగాని నీతిమంతులకి ఏ కష్టాలు రావు, ఏ రోగాలు రావు, ఏ బాధలు రావు అని మీరు అనుకోవద్దు. ఆపదలు వస్తాయి, కానీ వాటన్నింటిలో కూడా దేవుడు మనకు తోడయిండి మనల్ని విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక, హల్లెలూయా. అయితే ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నా మనసులో అనిపించింది కదా, అసలు నీతిమంతునికి ఆపదలు ఎందుకు రావాలి? ఎందుకంటే మనం నీతిగా ఉంటున్నాం, దేవుణ్ణి ప్రేమిస్తున్నాం, ప్రతి వారం దేవుని సన్నిధికి వెళ్తా ఉన్నాం కనుక దేవునికి ఇష్టమైన మార్గంలో మనం నడుచుకుంటున్నప్పుడు మనకు ఆపదలు ఎందుకు రావాలి? ప్రభువు రాకుండా ఆపొచ్చు కదా, అసలు ఎందుకు అనుమతిస్తున్నాడు అని నేను ఆలోచన చేసినప్పుడు బైబిల్ గ్రంథంలో 3 సమాధానాలు నాకు దొరికాయి. మొట్టమొదటి దేవుని యొక్క వాక్యం చదువుతున్నప్పుడు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూడండి. అక్కడ ఏం రాయబడిందంటే, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. నశించిపోయే సువర్ణమే అగ్ని చేత శుద్ధీకరించబడుతుంది కదా. సువర్ణం అంటే బంగారం కనుక బంగారమే, నశించిపోయే బంగారమే అగ్ని పరీక్ష వలన శుద్ధీకరించబడుతున్నప్పుడు సువర్ణము కంటే శ్రేష్టమైన మన విశ్వాసము కూడా శ్రమల చేత మనము పరిశోధించబడతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన విశ్వాసము కూడా ఈ శ్రమల చేత పరీక్షించబడాలట. బంగారము అగ్నిలో వేసినప్పుడు అది శుద్ధీకరించబడుతుంది. సాధారణంగా బంగారం మట్టి నుంచి తీసినప్పుడు మట్టిలో ఉంటుంది, ఆ మట్టి నుంచి తీసినప్పుడు స్వచ్ఛత ఉండదు, మట్టి బంగారం కలిసి మిళితమై ఉంటాయి. కానీ ఆ తీసిన బంగారాన్ని కనుక అగ్నిలో వేసినప్పుడు, ఆ బంగారం అగ్నిలో వేసి కాల్చినప్పుడు మట్టి బంగారు వేరైపోతాయి. అలా శ్రేష్టమైన బంగారం బయటికి తీయబడుతుంది. అలా అగ్నిలో కాల్చబడకపోతే అది శుద్ధమైన సువర్ణంగా ఉండదు, కల్తీ బంగారం అవుతుంది. అందుకని దేవుని బిడ్డలారా, అలాగే నీతిమంతులైనటువంటి మనము కూడా, విశ్వాసులముగా జీవిస్తున్న మనం కూడా అప్పుడప్పుడు దేవుడు అగ్ని వంటి శ్రమంలోకి మనల్ని తీసుకువెళ్ళి మనల్ని శుద్ధ సువర్ణంగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనల్ని శుద్ధీకరించడం కొరకే అప్పుడప్పుడు దేవుడు మన శ్రమంలోకి తీసుకువెళ్తాడు. శ్రమలు ఏం చేస్తాయి అంటే మనల్ని మెరుగుపరుస్తాయి. హల్లెలూయా. చెత్తను మంటలో వేస్తే తగలబడి బూడిదే మిగులుతుంది. అదే బంగారాన్ని అగ్నిలో వేస్తే అదేమవుతుందంటే శుద్ధీకరించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగాక, హల్లెలూయా. ఈరోజు నువ్వు విశ్వాసిగా నువ్వు జీవిస్తున్నప్పుడు, నువ్వు విలువైన వ్యక్తివి కనుక అగ్ని వంటి శ్రమల ద్వారా దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తెరగాలని ప్రభుపేట జ్ఞాపకం చేస్తారు. శ్రమలు వస్తున్నాయా, బాధలు వస్తున్నాయా? ఎందుకంటే ఈ శ్రమలు నిన్ను దేవుని స్వరూపంలో మార్చడం కొరకు, శుద్ధ సువర్ణం వల్ల నిన్ను మార్చడం కొరకే ఆ శ్రమలు వస్తాయనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తెరగాలి. భక్త సింగ్ అనే ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. 1000 సంఘాలు కట్టాడు. అంతర్జాతీయంగా దేవుని సేవ చేసిన గొప్ప దైవజనుడు. అయితే ఆయనకు వృద్ధాప్యంలో అనారోగ్యం వచ్చింది కనుక ఎంతో బలహీనుడయ్యాడు. ఆ బలహీనుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్యుడైనటువంటి తన స్నేహితుడు అక్కడ వచ్చి, నువ్వు ఎంతో గొప్పగా దేవుని సేవ చేసావు కదా, దేవుని పరిచర్య చేసావు కదా, అనేక సంఘాలు కట్టావు కదా, ఎందుకోసం నీకు అనారోగ్యం అని అంటే ఆ దైవజనుడు తడుముకోకుండా ఒక మాటనంట, ఆ శ్రమలు పరిపూర్ణత నిమిత్తమై దేవుడు అనుగ్రహించాడని. ఈరోజు దేవుని బిడ్డలారా, నీవు కూడా విశ్వసించగలుగుతున్నావా? కొలిమిలో అగ్ని వేసినప్పుడు శుద్ధీకరించబడట్లే నీ విశ్వాసం ఈ శ్రమలలో శుద్ధీకరించబడటం కోసం వచ్చాయని గుర్తెరగలుగుతున్నావా? శ్రమలు వచ్చినప్పుడు ఆయన రూపంలోకి నిన్ను మార్చడానికి దేవుడు అనుమతించాడని గుర్తెరగాలి. శ్రమలు వచ్చినని దేవుని దూషించకూడదు. ఈరోజు నువ్వు బంగారము గనక
ఆయన మేలిమి బంగారంగా మార్చడం కోసం నిన్ను శ్రమల్లోకి తీసుకెళ్తాడు. పనికి రాని వాళ్ళైతే కనుక అవి కాలి బూడిదైపోతాయి. బంగారు అయితే శుద్ధీకరించబడుతుంది. నీ విశ్వాసం శ్రేష్టమైంది కనుక, నీ నీతి కనుక యథార్థమైంది, నమ్మకమైంది కనుక ఈ శ్రమలలో మరి ఎక్కువగా నీతిమంతునిగా మార్చబడాలి. యోబు భక్తుడు అన్న మాట మనకు గుర్తుందా? నేను శోధించబడిన మీదట సువర్ణం వలె మార్చబడతానంటున్నాడు. ఈరోజు దేవుని బిడ్డల శ్రమల్లో ఏమవ్వాలంటే మన విశ్వాసం ఇంకా అధికమవ్వాలి, మన నీతి ఇంకా అధికమవ్వాలి, ఇంకా మనలో ఇంకా అంతరంగంలో ఇంకా పరిపూర్ణతలోనికి మనం రావాలి. అందుకోసం దేవుడు శ్రమలను మన జీవితాలు అనుమతిస్తాటువంటి సంగతి మనం గుర్తుంచుకోవాలి. రెండవది, దేవుని యొక్క వాక్యంలో ఏం రాయబడిందంటే యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము, యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం ఒకసారి మీరు చూసినట్లయితే, సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. హల్లెలూయా. అంటే దేవుని సేవకులను, దేవుని బిడ్డలు, శ్రమను అనుభవించినటువంటి భక్తులను మీరు మాదిరిగా పెట్టుకోమంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే అనేక మంది భక్తుల జీవితాల్లో, అనేక మంది విశ్వాసుల జీవితాల్లో శ్రమలను దేవుడు ఎందుకు అనుమతిస్తాడంటే రాబోయేటువంటి తరము వారికి, విశ్వసింపబో వారికి మాదిరిగా ఉండటం కోసమని దేవుడు శ్రమలు అనుమతిస్తాడు. అంటే ఆ శ్రమలలో ఒక క్రైస్తవుడు ఏం చేయాలి? నువ్వు ఒక మాదిరి చూపెట్టడం కోసం. ఎందుకంటే కొత్తగా ప్రభు సన్నిధిలో వచ్చిన వారికి తెలియదు కదా శ్రమల్లో. వారు ఏమనుకుంటారంటే ఏ శ్రమలు రావు, దేవుని నమ్ము అనే అనుకుంటారు. శ్రమలు వచ్చినప్పుడు కొంతమంది అయితే దేవుడిని దూషిస్తూ, వాళ్ళకి తెలియదు ఎలా ప్రవర్తించాలో. దేవుణ్ణి ఎరిగిన నీ జీవితంలో దేవుడు ఎందుకు శ్రమలు అనుమతిస్తాడంటే ఆ శ్రమల్లో నీవు నడుచుకునే రీతిని వారికి చూపెట్టడం కోసం, వారికి మాదిరిగా ఉండటానికి. దానియేలు సింహాల బోన్లో వేశారండి. దేవుడా నన్ను కాపాడలేదు ఏంటని దానియేలు దేవుని మీద సన్నగట్టలేదు. సంతోషంగా సింహాల బోన్లోకి వెళ్ళి సింహాల బోన్లో కూడా ప్రార్థన చేశాడు. దేవుడు తప్పించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్టెఫన్ని రాళ్లతో కొడుతుంటే మీ చేతులు పడిపోను, మీ నోళ్ళు పడిపోను అనలేదండి స్టెఫను. యేసు నామాన్ని బోధిస్తున్నందుకు స్టెఫన్ రాళ్లతో కొట్టారు. స్టెఫను చేసిన ఆ ప్రార్థన మీకు గుర్తుందా? తండ్రి, ఈ నేరం వీరి మీద మోపకు ప్రభువా. ఒక క్రైస్తవుడు చూపాల్సిన మాదిరి. ఈరోజు దేవుని బిడ్డలారా, మీరు హింసించబడతా ఉంటే, బాధించబడతా ఉంటే, ఒక క్రైస్తవుడు హింసకు ప్రతిహింసగా చేయవలసింది. ఈరోజు మన జీవితాల్లో శ్రమలు ఎందుకు అనుమతిస్తున్నాడంటే మాదిరి చూపెట్టడం కోసం. గ్రాహం స్టెయిన్స్ అని ఒక దైవజనుడు ఆస్ట్రేలియా నుంచి వచ్చి ఒరిస్సా ప్రాంతంలో దేవుని సేవ చేస్తూ ఉంటే ఆ దైవజనుడిని అని అతని యొక్క పిల్లల్ని ఇద్దరిని కూడా చంపేశారండి. అయితే అది కేసు అయింది. పోలీసు వాళ్ళు నేరస్తులను పట్టుకున్నారు. నేరం నిరూపించబడింది. తీర్పు తీర్చే సమయంలో అతని భార్యను నిలబెట్టారు. బోను నిలబెట్టి, ఏం చేయమంటావమ్మా? నీ భర్తను, నీ పసిబిడ్డలను చంపారే క్రూరంగా, వీరికి ఎటువంటి శిక్ష విధించమంటావు అని అడిగినప్పుడు ఆ తల్లి కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చుచు, చనిపోయిన ఎటు నా భర్త, నా పిల్లలు తిరిగి రారు, కానీ రేపు ప్రభు సన్నిధిలో నేను వారిని చూడగలుగుతాను. అయితే నా ప్రభు యొక్క ప్రేమను బట్టి శత్రువును సహితం క్షమించమని ప్రభు చెప్పాడు కదా, నాకు గుండె కోతను మిగిల్చిన వీరిని కూడా క్షమిస్తున్నానని చెప్పిందండి ఆ తల్లిగారు. ఒక క్రైస్తవురాలు, ఒక నీతిమంతురాలు, ఒక భక్తిపరురాలు అనేటువంటి స్త్రీ ఒక మాదిరి. ఈరోజు దేవుని బిడ్డలారా, ఈరోజు శ్రమల్లో ఈ మాదిరిని కనబరుస్తున్నావా? కనుక దేవుని శ్రమలు వస్తే, కష్టాలు వస్తే ప్రభువుని దూషించి దేవుడు నాకేం చేశాడు అంటున్నావా? ఏది నీ మాదిరి? యోబు భక్తుడి జీవితం మీరు చూసారా? ఒకే రోజు ఇల్లు కూలిపోయింది, పశువులను దొంగలెత్తుకుపోయారు, పంటల్లో నష్టం వచ్చింది, పిల్లలు చనిపోయారు. ఎంత ఘోరమైన శ్రమ అండి. అటువంటి శ్రమ మనకు కలిగితే మనం ఏమంటాం? ఇంకెందుకు నేను దేవుణ్ణి నమ్ముకోవాలి? ఇంకెందుకు నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి? నేను చేసిన భక్తి అంతా వ్యర్థమే, దేవుడు ఉన్నాడా అంటాం మనం తొందరపడి. కానీ స్టెఫన్ అన్నమాట యెహోవా ఇచ్చెను, క్షమించండి, యోబు భక్తుడు అన్న మాట ఏంటంటే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. ఎంత చక్కని మాదిరి చూపండి. క్రైస్తవ జీవితం అంటే శ్రమలలో కూడా ప్రభుని స్తుతించే వారమై ఉండాలి. అన్నీ ఇచ్చినప్పుడు మాత్రమే కాదు, కానీ ఏమి ఉన్నా లేకున్నా కూడా
ప్రభువులో ఆనందంతో సాగిపోవటమే క్రైస్తవ జీవితం అని నిరూపించడం కొరకే కొన్నిసార్లు దేవుడు మన జీవితాల్లో శ్రమలకు అనుమతిస్తాడండి. ఈరోజు జీవితంలో శ్రమ వచ్చింది కదని, బాధ వచ్చింది కదని ప్రభువుని దూషించగా నిరీక్షణ కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునాక. హల్లెలూయా. ఒకవేళ మనం ప్రేమించిన వారు ఎవరైనా చనిపోతే, ఇదిగో నా దేవుడు నన్ను కాపాడలేదు, నా కుటుంబస్తులను కాపాడలేదని సనగటం కాదు, కానీ ఏదో ఒక రోజు అందరూ మరణించాల్సిందే కదా. అయితే ఒక క్రైస్తవులుగా అన్యుల వలె లోకంలో కనుక అన్యులు దుఃఖించినట్లు కనుక నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖించకుండా మన మాటలు ఎలా ఉండాలంటే నిరీక్షణతో ఉండాలి. ఇదిగో నా ప్రియులు దేవుని సన్నిధిలో ఉన్నారు, వారు నరకానికి వెళ్ళలేదని వాళ్ళ నుంచి దుఃఖపడటానికి, రేపు మరలా నేను వారిని చూస్తుంటే ఒక నిరీక్షణ, ఒక విశ్వాసపు ఒప్పుకోలు, ఒక మాదిరి నీ జీవితంలో కనపరచాలి. అలా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చకుండా అన్యాయం చేశాడు దేవుడు, నా ప్రార్థన ఆలకించలేదు అనేటువంటి కనుక మాదిరి లేని మాటలు నీ నోట వస్తున్నాయా? నువ్వు ఒక మాదిరిగా ఉండటం కోసమే దేవుడు ఈ శ్రమ నీకు అనుమతించాడని, అనేకులకు పాఠం నేర్పించడం కోసం, అనేకులకు నువ్వు ఒక మాదిరి కనపరచడం కోసమే దేవుడు నేను ఆ స్థితిలో, ఆ శ్రమలో ఉంచాడని మీరు గుర్తెరగాలని ప్రభుపేటకి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మూడవదిగా దేవుని యొక్క వాక్యంలో నేను గమనించినప్పుడు దేవుని బిడ్డలకు ఎందుకు శ్రమలు అనుమతిస్తాడంటే ఇక్కడ రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం మనం చదువుకున్నట్లయితే ఇక్కడ రాయబడింది కదా, తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడని రాయబడింది. హల్లెలూయా. ఈ మాట యేసుక్రీస్తు ప్రభు గురించి రాయబడింది. యేసుక్రీస్తు ప్రభు శోధించబడ్డాడు, శ్రమపరచబడ్డాడు, అవమానాలు పాలయ్యాడు, నిందలు మోపడ్డాడు, శిక్షించారు, బాధించారు, మరణంలోనికి కూడా యేసు ప్రభు వెళ్ళాడు. మరణం అనేది ఎలా ఉంటుందో ఆయనకు తెలుసు. నిందలు ఎంత బాధ పెడతాయో, నమ్మక ద్రోహము ఎంత గాయాన్ని చేస్తుందో యేసు ప్రభుకు తెలుసు. అవన్నీ ఆయన అనుభవించాడు. పేదరికం ఎంత కష్టమో ఆయన తెలుసు. పశువుల పాకలో జన్మించాడు. తండ్రినో తల్లినో పోగొట్టుకుంటే ఎంత బాధ తెలుసు. యేసు ప్రభు తండ్రి మనకు బైబిల్ గ్రంథంలో కనపడ, యేసు తల్లి కనపడుతుంది, కానీ బహుశా ఆ తండ్రి చనిపోయాడేమో యేసేపు. కానీ ఆ వేదనకరమైన పరిస్థితులన్నింటిలోంచి యేసు ప్రభు శోధనలో గుండా వెళ్ళాడు. ఎందుకంటే శోధించబడు వారికి సహాయం చేయడానికి, శక్తి పొందుకోవడానికి. హల్లెలూయా. ఎప్పుడైతే మనం శోధనలోంచి వెళ్తామో అప్పుడే ఆ శోధన అనేది ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోగలుగుతాం. అప్పుడప్పుడు కొన్ని మాటలు నేను వింటూ ఉంటాను. కొన్ని శ్రమల్లోంచి వెళ్ళిన వాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే, నా పగోడికి కూడా ఈ కష్టం రాకూడదండి అంటారు. ఎందుకంటే ఆ కష్టాన్ని అనుభవించినప్పుడు, అదే కష్టాన్ని అనుభవించలేదనుకోండి, వాళ్ళు అట్లాగాను ఇట్లాగానని శాపనార్థాలు పెడతారు. కానీ వాళ్ళు అన్న శాపమే కనుక వాళ్ళు అనుభవించినట్లయితే ఖచ్చితంగా చెబుతారు, ఈ కష్టం దయచేసి నా పగోడికి కూడా రాకూడదండి, ఇది చాలా ఘోరమైందండి, ఇదిగో ఈ యొక్క వేదన ఇదిగో ఎవరికి రాకూడదు, నా శత్రువులకు కూడా. ఎందుకంటే ఆ శోధన పడ్డప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుడు శోధనలు ఎందుకు అనుమతిస్తాడంటే, ఎదుటి వారి శోధనలు మనం అర్థం చేసుకోవటం కోసం. ఒక క్రైస్తవుడు అంటే, ఒక నీతిమంతుడు అంటే అనేకులకు ఆదరణగా ఉండాలి. దుఃఖంలో ఉన్నవారికి, మరణ ఛాయలో ఉన్నవారికి క్రీస్తు ప్రేమను చూపవలసిన బాధ్యత ఉంది కనుక ప్రభు అందుకనే మనల్ని కూడా ఒక్కొక్కసారి అనారోగ్యంలోంచి తీసుకెళ్తాడు, ఆర్థిక ఇబ్బందుల నుంచి తీసుకెళ్తాడు. ఎందుకంటే వాటిని అనుభవించినప్పుడే మనం వాటిని అర్థం చేసుకోగలుగుతాం. ఒకసారి ఒక పాస్టర్ గారు చెప్పారు కదా, ఒక ఆమె ప్రార్థన చేయమని వచ్చిందట. పాస్టర్ గారు ఆమె చూసి ఎగతాళి, అమ్మ నోట్లైంది ఉసిరి పండు పెట్టుకుని వచ్చావు అని నవ్వుతూ అన్నాడంట. ఆమె అంటుందంట, అయ్యా ఇదిగో నొప్పి అయ్యా, పంటిని నొప్పి అనే బాధపడుతుంది. ఆయన అంటాడు, ఇసురు పండు పెట్టుకొచ్చావు ఏందమ్మా అని నవ్వుతున్నాడంట ఆయన, ఆ పాస్టర్ గారు. ఆమె ఏమో కన్నీళ్ళు పెట్టి, కాదు నాయన అయ్యా నొప్పి పుడుతుందయ్యా, నొప్పి పుడుతున్నాయా అయ్యా 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 అంటుందట. సరే నా పాస్టర్ గారు నవ్వుకుంటానే సరదాగా ప్రార్థన చేశాడు, అయిపోయింది. తర్వాత ఒక వారంలోపు ఈ పాస్టర్ గారికి పిప్పని వచ్చిందట. ఆ నొప్పి కనుక, ఆ పిప్పంలో నొప్పి వస్తూ ఉంటే తలనొప్పి కనుక తలంతా దవడంతా నొప్పితో తల్లడిల్లిపోతూ ఉన్నాడు. ఈ నొప్పి భరిస్తూ ఉంటే అప్పుడు ఆ సహోదరి గుర్తొచ్చిందంట. ఆ రోజు ఆ సహోదరి ఎగతాళిగా మాట్లాడాడే, అయ్యో ఆమె ఎంత బాధపడిందా, నేనేదో మామూలు నొప్పి అనుకున్నాను, అదేదో చిన్నదే అనుకున్నాను, కానీ ఎంత బాధపడిందా ప్రభు, ఆమె గురించి నాకు అర్థం కాలేదు నాయన, అందుకని ఈరోజు నాకు ఈ నొప్పి పెట్టావా ప్రభు అని అనుకొని పాస్టర్ గారు అంటే ప్రార్థన చేసుకుంటా, ప్రభువా క్షమించు నాయన, నీ ప్రజలకు వచ్చిన కష్టాన్ని నేను అర్థం చేసుకోలేకపోయానయ్యా అని ప్రార్థన చేసుకున్నాడంట. దేవుని కృప వలన దేవుడికి సహాయం చేశారు. మరుసటి
రోజు నుంచి ఎవరైనా ప్రార్థన చేయించుకోవడం, పిప్పని నొప్పి అనే వాళ్ళు ఎవరైనా వస్తే ముందు వాళ్ళకి ప్రార్థన చేసి పంపుతాడట. ఎందుకంటే ఆ పిప్పని యొక్క నొప్పి అంటూ ఆయన అనుభవించాడు కనుక ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా శ్రమల కొలివిలోనికి, ఇబ్బందుల కొలివిలోనికి దేవుడు మనల్ని ఎందుకు అనుమతిస్తాడంటే ఆ శ్రమల్లో మనం నశించడానికి కాదు, కానీ ఆ శ్రమల యొక్క బాధను మనం అర్థం చేసుకొని అనేకులకు మనం ఆదరణగా ఉండటం కోసం. ఈరోజు దేవుడు నిన్ను ఏ శ్రమలోంచి నిరుద్యోగం నుంచి తీసుకొచ్చాడా, ఆర్థిక ఇబ్బందుల నుంచి తీసుకొచ్చాడా, అవమానాల్లోంచి తీసుకొచ్చాడా, మరణ పడకలోంచి తీసుకొచ్చాడా? ఏం చేయాలంటే నీలాంటి పరిస్థితుల్లో ఉన్న వారికి, దిక్కులు లేని వారికి ఆదరణగా ఉండాలి. వారి హృదయాన్ని నువ్వు మాత్రమే అర్థం చేసుకోగలుగుతావు. ఆ పరిస్థితుల్లోంచి వెళ్ళిన వాడికే అర్థమవుతుంది. కనుక ఈరోజు దేవుడు మన జీవితంలో ఎందుకు శ్రమలు అనుమతిస్తున్నాడో దయచేసి మీరు గుర్తెరగండి. ఈ శ్రమలు కనుక శాపం కాదు, కానీ ఈ శ్రమలు ఎందుకంటే మేలు కొరకే వచ్చాయి. అందుకనే పౌలు భక్తుడు అంటాడు, నేను అతిశయించవలసి వస్తే నా శ్రమల యందే ఆనందిస్తానంటాడు, శ్రమల యందే అతిశయిస్తానంటాడు. కనుక ఈ శ్రమలు దేవుని దృష్టిలో విలువైనవి.